దేవుని యొక్క వాక్యము అది చాకలవాణి యొక్క సబ్బు వంటిగా ఉన్నది. దేవుని యొక్క వాక్యము అగ్నిని పోలి ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనలను పరిశుద్ధపరిచేది. దేవుని యొక్క వాక్యం మనలను భద్రపరిచేది. దేవుని యొక్క వాక్యం మనలను బలపరిచేది. దేవుని యొక్క వాక్యము చేతనే ఈ లోకంలో ఏది గతించినా గతించకపోయినా కానీ దేవుని యొక్క వాక్యం ఎన్నడన్నడి మారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధి మనకెంతో అవసరమై ఉన్నది. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మనము కోరుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ వేద గ్రంథంలో మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం ఇలాగ తెలియచేస్తూ ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యానందములు కలవు అని చెప్పేసి 16వ సంకీర్తనలో కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. అవును, మనమందరము కూడా దేవుని సన్నిధిని మనము చేరవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధి అంటే కేవలము చర్చి మాత్రమే కాదు కానీ, లేదా సంఘానికి రావటమే కాదు కానీ, దేవునితో సన్నిహిత సందర్భాన్ని మనము కలిగి జీవించడము. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే ఆయన యొక్క వాక్కును, ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క స్పర్శను మనము అనుభవించే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నిశ్చయముగా దేవుడు మనకు శాంతిని, సమాధానమును, ఆనందమును, మార్పును, మార్గదర్శకాన్ని, బలాన్ని, విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం కానీ చూసుకున్నట్లయితే దేవుని సన్నిధి ఇక్కడ ఆదికాండంలో మనం చూసుకున్నప్పుడు 6వ అధ్యాయము 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నది, భూలోకము బలత్కారముతో నిండబడి ఉన్నదని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈ చెడిపోయిన ఈ పాపభూయిష్టమైన ఈ లోకంలో జీవిస్తున్న దేవుని బిడ్డలమైన మనము, ఎవరైనా కావచ్చు, దేవుని నమ్ముకున్న వ్యక్తివైనా కావచ్చు, లేదా దేవుని ఇంతవరకు ఎరగని వ్యక్తివైనా కావచ్చు, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న, మనకిస్తున్న గొప్ప అభయం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషములు, సమాధానములు, నిత్యానందములు కలవని చెప్పేసి కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈ లోకం ఇచ్చే ఆనందం, సంతోషం అది తాత్కాలికమైనది. దేవుని సన్నిధిలో మనకు లభించే ఆనందం అది శాశ్వతమైనదిగా బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. కీర్తనలు 21వ అధ్యాయము 6వ వచనములో మనం చూసుకున్నట్లయితే, కీర్తనలు 21వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఇలా కనబడుతుంది. నిత్యము ఆశీర్వాద కారణముగా ఉండనట్లు నీవతనిని నియమించితివి, నీ సన్నిధిని సంతోషంతో అతనిని ఉల్లసింప చేసి ఉన్నావని చెప్పేసి దేవుడు కీర్తనకారుడు ద్వారా ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, నీ సన్నిధిలో సంతోషంతో అతనిని ఉల్లసింప చేసి ఉన్నావు. అవునండి, ఎందరైతే ప్రతిరోజు ఉదయాన్నే ప్రతిదినము దేవునితో తమ పనిని ప్రారంభిస్తారో, ప్రతిదినము మొదటి యొక్క స్థానము దేవునికి అనుగ్రహించి దేవుని సన్నిధిలో నువ్వు లేచి దేవునితో ప్రార్థనలో, వాక్యములో సహవాసం చేసే వ్యక్తిగా ఎందరైతే జీవిస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా దేవుడు సంతోషాన్ని, నిత్యానందాన్ని, సమాధానాన్ని ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడని చెప్పేసి మనకు లేఖన భాగం మనకు తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు,
మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం ఇలాగ మనకు రాయబడి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి మనలో ఉన్న ప్రతి ఒక్క భయాన్ని తొలగిస్తూ ఉంటుంది. ఏమండి, దేవుని సన్నిధి మనలో ఉన్న ప్రతి ఒక్క భయాన్ని, ప్రతి ఒక్క వేదనను, ప్రతి ఒక్క దుఃఖాన్ని, రేపేంటి పరిస్థితి అన్న విషయాన్ని సమస్తాన్ని కూడా తొలగించేది, మనలను బలపరిచేది ఈ లోకంలో మరి ఏదైనా ఉందంటే అది కేవలము దేవుని యొక్క సన్నిధే. మోషే జీవితంలో దేవుని సన్నిధి అతనికి ఇచ్చిన గొప్ప అభయంగా మనకు కనబడుతూ ఉంది. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం మనం కానీ చదువుకున్నట్లయితే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగచేయగా అంటాడు కదా. ఇక్కడ మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి రాకుండా మేము వెళ్ళలేము ప్రభువా, నీ సన్నిధి లేకపోతే మేము ముందుకు నడవలేం అన్నప్పుడు దేవుడు మోషేకు ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. మోషే, మీకు నేను నా సన్నిధిని తోడుగా ఉంచుతాను, నీవు భయపడవద్దు, కలవరపడవద్దు. అవునండి, ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని నాయకుడిగా నడిపిస్తున్న మోషేకి భయము, ఎలాగ నడిపించాలి, ఎదురొస్తున్న శత్రువులను ఎలాగా ఎదుర్కోవాలి, వారిని ఎలాగా పోషించాలి అని సమస్త విధాలైన ఆ యొక్క హృదయంలో ఆందోళనలు, కలవరాలు మోషేలో కూడా ఉన్నాయి. అయితే మోషే ఏమంటున్నాడు, ప్రభువా నాకు నీ సన్నిధి తోడుగా ఉంటే నాలో ఉన్న ప్రతి కలవరాన్ని, నాలో ఉన్న ప్రతి ఒక్క అనిశ్చితిని, నాలో ఉన్న ప్రతి ఒక్క భయాన్ని నేను తీసివేసుకునే వ్యక్తిగా ఉంటాను. కాబట్టి ప్రభువా నాకు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచని చెప్పేసి మోషే దేవుని అడిగినప్పుడు, అప్పుడు దేవుడు ఏమన్నాడండి, మోషే నీ సన్నిధి నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని అభయాన్ని ఇచ్చి వారికి పగలు మేఘస్తంభములాగా, రాత్రి అగ్నిస్తంభములాగా వారి మధ్యన నిలిచి వారిని నడిపించి మహా గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మోషేనే కాదు, మన జీవితంలో కూడా అవును, మన హృదయాల్లో కూడా ఎంతో కలవరాలు, ఎంతో వేదన, ఏమండి అది బిడ్డల గురించి కావచ్చు, మనము ఎదుర్కొంటున్న ప్రతి సమస్య గురించి కావచ్చు, మన హృదయంలో మనల్ని ఏమండి సంకోచిస్తున్న ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానము, నిబ్బరము, ఏమండి ధైర్యాన్ని మనం ఎక్కడ పొందుకునే వారముగా ఉంటామంటే కేవలము దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిని మనము ఆశ్రయించినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్క కలవరాన్ని దేవుని యొక్క సన్నిధి మనకు తీసివేసేదిగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చూడండి, కీర్తనలు 34వ అధ్యాయము, కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం ఇలాగ తెలియచేస్తూ ఉంది. కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనము, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అవును, మనకు కలిగిన ప్రతి భయాల్లో నుంచి మనల్ని ఎప్పుడు ఏది తప్పిస్తూ ఉందంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం విచారణ చేసే వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ మోసే దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నాకు నీ సన్నిధి కావాలయ్యా, నాకు నీ సహకారం కావాలయ్యా అని మోషే దేవుని అడిగినప్పుడు దేవుడు మోషేకి ఎలాగైతే తన యొక్క సన్నిధిని తోడుగా ఉంచాడు, మనము కూడా మనం ఎదుర్కొంటున్న ఏమండి ప్రతి దానిని కూడా ప్రభు సన్నిధిలో పెట్టి యెహోవా యొద్ద మనము మొదటగా విచారణ చేసే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే మనకున్న ప్రతి భయాన్ని తొలగించేది ఈ లోకంలో మరి ఏదో కాదు, మనము ప్రతి ఉదయమున వెదికే దేవుని యొక్క సన్నిధి మాత్రమే అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మొదటగా దేవుని యొక్క సన్నిధి మనకు సంతోషమిస్తుంది. దేవుని యొక్క సన్నిధి ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని మనకు అనుగ్రహించేదిగా ఉంటుంది. రెండవదిగా దేవుని యొక్క సన్నిధి మనలో ఉన్న ప్రతి కలవరాన్ని, ప్రతి భయాన్ని మనకు తొలగించి మనము దేవుని అది విచారణ చేసే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనలను బలపరిచేదిగా ఉంటుందన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, దేవుని యొక్క సన్నిధి సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము
5-6 వచనాలు మనము కానీ చదువుకున్నప్పుడు అక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము మూడవదిగా దేవుని యొక్క సన్నిధి అనేది మన త్రోవలను ఏం చేస్తుందంట? సరళము చేసేదిగా ఉంటుంది. ఎప్పుడంటే మనము మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకుండా, ఏమండి, మన స్వబుద్ధిని మనం ఆధారము చేసుకోకుండా మన పూర్ణ హృదయముతో ఎప్పుడైతే ప్రభు యొక్క సముఖానికి, ప్రభు యొక్క కృపాశ్రమ దగ్గరికి మనం వచ్చి, అయ్యా ఇదిగో ప్రభువా, నాకు కావలసిన జ్ఞానమును నీవు నాకు అనుగ్రహించు, నేను నా జీవితంలో ఉన్న ప్రతి అధికారాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను, నా సొంత నిర్ణయం కాదు, నా ప్రవర్తన అంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాను ప్రభువా, నీవే నన్ను సరి అయిన త్రోవలో నీవు నన్ను నడిపించు. ఒకవేళ నా త్రోవల్లో ఏమైనా మెట్టలు, ఎత్తులు, పల్లాలు, లోతులు ఏమైనా ఉంటే సరిచేయి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన త్రోవలో ఆయన సరళము చేసి మనలను నడిపించే దేవుడిగా ఉంటాడు. అవును, ఈ దినాల్లో చాలామంది బిడ్డలు విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. 10th క్లాస్ అయిన తర్వాత ఏం చదవాలని, లేదా ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్స్ రాసిన వారు ఉన్నారు. ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్లో ఏ కాలేజ్, ఏ యొక్క బ్రాంచ్ మేము తీసుకోవాలని, లేదా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ఎక్కడ ఎవరిని ఏ ఇంటర్వ్యూకి అప్లై చేయాలని, లేదా కుటుంబ బాంధవ్యాల్లో నలిగిపోతున్న వారు ఉన్నారు. వారు ప్రతి ఒక్కరు కూడా మనము మన ప్రవర్తన అంతటి యందు అయ్యా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. ఇదిగో ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతో నీ పైన నేను ఆధారపడి జీవిస్తాను తండ్రి. కాబట్టి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల జీవితాలను నీవు సరి అయిన మార్గంలో, వంకర లేని మార్గంలో కాకుండా, తప్పుడు మార్గంలో కాకుండా, కుయుక్తి మార్గంలో కాకుండా ప్రభువా, నీ సత్యమైన నీ ప్రత్యక్షత, నీ సన్నిధి మాకు మార్గం ఇచ్చేది, నీవు మాకు మా యొక్క జీవితాలకు ఉన్న ప్రతి ఒక్క మార్గదర్శకాన్ని అందించే దేవుడు నీవే అని మన పూర్ణ హృదయంతో మనం ఎప్పుడైతే దేవుని పైన మనం ఆధారపడి జీవించే వ్యక్తులుగా ఉంటామో అప్పుడు దేవుడు మనకు తన యొక్క మార్గదర్శకత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియాతిప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ ఉదయకాలమే దేవుని యొక్క స్వరం మనతో మాట్లాడుతూ ఉంది. నువ్వు లేచావా? దేవుని సన్నిధిని ఆశ్రయించావా? ఒకవేళ ఇంకా నువ్వు దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఆశ్రయించకపోతే దేవుని సన్నిధిని ఆశ్రయించు. ప్రభువా, మాకు కావలసిన జ్ఞానం మాకు దయచేయి, మాకు కావలసిన ప్రభువా నీ కృప మాకు దయచేయమని నీ వ్యక్తిగత ప్రార్థనలో నీ కుటుంబం కొరకు లేచి ప్రార్థించే వ్యక్తిగా, దేవుని సన్నిధి నువ్వు వెతికే వ్యక్తిగా నీవు కానీ ఉన్నట్లయితే దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడు నీలో ఉన్న ప్రతి భయాన్ని దేవుడు తొలగించే దేవుడిగా ఉన్నాడు. దేవుడు నీకు, నీ జీవితాలకు, నీ బిడ్డల జీవితాలకు, నీ కుటుంబానికి దేవుడు ఒక దిశా నిర్దేశ చేసి చక్కటి మార్గములో నడిపించే మహా గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామన్న విషయాన్ని మనము గుర్తించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభు నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. 32వ సంకీర్తన 8వ వచనము ఇలాగ మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 32వ సంకీర్తన 8వ అధ్యాయము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరంటున్నారండి ఈ మాట? దేవుడు అంటున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో నీకు ఉపదేశం చేసే వ్యక్తిని నేనే, నీవు నడగవలసిన మార్గమును నీకు బోధించే వ్యక్తిని నేనే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పే వ్యక్తిని నేనే. ఈ లోకంలో మనం ప్రేమించేవారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరు కూడా మన మీద ఒక సరి అయిన ఒక దృష్టిని నిలిపి మన జీవితాలకు ఒక మంచి పునాది వేసేవారు ఉండకపోవచ్చేమో. కానీ అయితే మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు అంట? ఆయన మనకు ఉపదేశం చేసేవాడు,
మన మీద దృష్టి ఉంచి మనకైనా ఆలోచన చెప్పే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి హృదయపూర్వకంగా మన ప్రవక్తన అంతటి యందు మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా దేవుని కలిగి మనము జీవించే వ్యక్తులుగా మనం అందరము కూడా మార్చబడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నాలుగోదిగా మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు శక్తినిస్తుంది. మన యొక్క బలహీనతలలో ఆయన సన్నిధి మనకు బలమిస్తుంది. ఆలస్యంలో మనకు ఉత్సాహం ఇస్తుంది. నిరుత్సాహమైన సమయాలలో మన జీవితాలకు క్రొత్త ఆశను చిగురించేదిగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 31వ వచనాన్ని కానీ మనం కానీ చదువుకున్నప్పుడు, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. ఏదనండి, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనము ఎదురు చూసే వ్యక్తులుగా ఉంటామో, దేవుని కొరకు ప్రతిరోజు మనము కనిపెట్టుకునే వ్యక్తులుగా మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడంటే మనకు శక్తిని అనుగ్రహించే వ్యక్తిగా ఉంటాడు. నూతన బలాన్ని అనుగ్రహించే వ్యక్తిగా ఉంటాడు. పక్షరాజు యవనం వలె మన యవనాన్నైనా క్రొత్తగా చేసి మనలను నడిపించే గొప్ప దేవుడిగా ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకు శక్తినిచ్చేదిగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? మనుషుల కొరకు మనకి ఏదంటే మనము అనేక పర్యాయాలు ఎదురు చూసే వ్యక్తులుగా ఉంటాం. కానీ నిజంగా మనము కానీ దేవుని కొరకు కానీ మనము కానీ ఎదురు చూసే వ్యక్తులుగా మనము కానీ ఉన్నట్లయితే అది మనకు గొప్ప శక్తిని, గొప్ప బలాన్ని అది మనకు అనుగ్రహించేదిగా ఉంటుంది. చూడండి, నాకు బలము దయచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే అని 32వ సంకీర్తన 8వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనకు బలం ఇచ్చేది ఆయనే, శక్తిహీనులకు ఊతమిచ్చేది ఆయనే, దీనులను బలపరుచు దేవుడు ఆయనే. చూడండి, దేవాలయంలో ఆ మెట్ల యొద్ద కూర్చున్న వానికి ఏవండి వాడు కుంటివాడు. అప్పుడు ఏవండి ఆరాధన సమయాలలో పెట్ట మధ్యాహ్నం మందు పేతురు యోహానులు వెళ్తూ ఉన్నప్పుడు వారు ఏమన్నారండి, మాకు కలిగినది మేము నీకు ఇస్తా ఉన్నాం, నువ్వు లే అన్నప్పుడు వాడు ఏమయ్యాడు చెప్పండి, దిగ్గున లేచి ఏమండి సడిలను మోకాలను బలపరుచు దేవుడు. అయ్యా, నన్ను బలపరిచేవారు ఈ లోకంలో ఎవరు లేరు, నాకు శక్తినిచ్చేవారు నాకు ఎవరు లేరని మనం అధైర్యపడకూడదు. మనం నమ్ముకున్న దేవుడు మనకు బలమిచ్చే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆశ్రయించే దేవుడు, మనకు శక్తినిచ్చే దేవుడు మనకు ఉన్నాడన్న విషయాన్ని మనము ప్రతి ఒక్కరము కూడా మనము గమనించుకునే వ్యక్తులుగా మనం అందరం కూడా ఉండాలి. అయితే మనం కానీ చూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి మన యొక్క ప్రతి ఒక్క పాపాన్ని శుద్ధి చేస్తూ ఉంది. ఏమండి, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్క కల్మషాన్ని తొలగించేదిగా ఉంటుంది. ఒకనొక దినాన ఏమండి ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుని సన్నిధిలో కనబడినప్పుడు దేవదూత అంట ఉంది కదా, అతను చూడమన్నప్పుడు అతడు కలిగి ఉన్న మలినమైన వస్త్రాలను దేవుడు తీసివేసి అతనికి నూతన వస్త్రాలను దేవుడు అనుగ్రహించినట్లుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం కనబడినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్క కల్మషాన్ని, దోషాన్ని, పాపం యొక్క అధికారాన్ని, అపవాది యొక్క అధికారాన్ని తొలగించి దేవుని యొక్క సన్నిధి మనకు ఏమిస్తుందంటే మనల్ని శుద్ధి చేస్తుంది, మనలను పవిత్రపరుస్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క సన్నిధి మన ప్రార్థనలకు జవాబిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి రేయి మొదటి జామున నువ్వు లేచి దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు ప్రార్థనలో ప్రభువుని ఎదుర్కొనే వ్యక్తిగా, ప్రభుకు ప్రార్థించే వ్యక్తిగా, ప్రతిదినం అనుదినము క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని పఠించే వ్యక్తిగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధి మనకు జీవితాల్లో మనకు అనేకమైన పెను మార్పులు మనకు కలిగించేదిగా ఉంటుంది అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి మనం కలిగి ఉండటం ద్వారా మన జీవితంలో అనేకమైన ఫలాలు మనం కలిగి ఉంటాం. దేవుని సన్నిధి మనకు శాంతినిస్తూ ఉంది, దేవుని సన్నిధికి మనకు ఆనందిస్తూ ఉంది, దేవుని సన్నిధి మనకు మార్పునిస్తూ ఉంది, దేవుని సన్నిధి మనకు రక్షణ ఇస్తూ ఉంది, దేవుని సన్నిధి మనకు ఒక మార్గ నిర్దేశం చేస్తూ ఉంది, దేవుని సన్నిధి మనకు ఒక బలం ఇస్తూ ఉంది, దేవుని సన్నిధి మనకు విజయాన్ని అనుగ్రహించేదిగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధి మనను రక్షించేదిగా ఉంది. ఆయన తన దూతలను ఆజ్ఞాపించి మనలను కావలి
కాయను సంకటాలలో మనకు భద్రనిచ్చేది దేవుని యొక్క సన్నిధి మాత్రమే. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని ఉదయాన్నే గడుపుదామని నిర్ణయించుకుందాం. ప్రార్థన, వాక్య ధ్యానము, స్తుతి ఆరాధనలో కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి ప్రభునామాన్ని గొప్ప చేద్దాం. దేవుని సన్నిధి యొక్క గొప్ప దీవెనలు, మేలులు దేవుడు మనకును సకల పరిశుద్ధులకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదాము దేవుని యొక్క సన్నిధి కోరుకున్నాడు, దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు సన్నిధిలో తన యొక్క మహిమతో దేవుడు నింపిన వ్యక్తిగా ఉన్నాడు. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి మహిమతో నిండినట్లుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆ యొక్క మహిమతో నిండిన సన్నిధిలో సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించే స్థలముగా దేవాలయం ముందు దేవుని సన్నిధి ఉంది. కాబట్టి ప్రార్థన ఆలకించే స్థలాన్ని, దేవునితో నడిచే సహవాసం చేసే స్థలాన్ని విడిచిపెట్టవద్దు. అనుదినమును దేవుని సన్నిధిని ప్రప్రదంగా కోరుకో. ఈ మాటలు నీ కొరకే. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు మన కుటుంబాలను బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన.